రాజమండ్రి కల్తీపాల ఘటనలో సర్కారు సరిగ్గా స్పందించకపోవడంతోనే పలువురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. కల్తీపాలే కారణమని గుర్తించడానికి ప్రభుత్వానికి వారం రోజులు పట్టింది. మొత్తానికి దేశంలోనే అత్యధిక ప్రాణాలను బలిగొన్న రాజమండ్రి పాలకూట విషపు మృత్యు ఘోష ఈ పాపం ఎవరిది బాబు అని బిగ్గరగా ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల 2015 గోదావరి పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు మరణించగా మరో ఏడాదిలో రానున్న గోదావరి పుష్కరాలకు ముందు అదే చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కల్తీపాల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోవటాన్ని రాజమండ్రి వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజమహేంద్రవరం పాల కల్తీ కాటుపై చంద్రబాబు సర్కారు స్పందించడం లేటైంది. ఒకే సమస్యతో ఎక్కువ మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరినప్పుడే ప్రభుత్వం అప్రమత్తమై అందుకు కారణాలు నిర్ధారించి తక్షణ చర్యలు చేపట్టి ఉంటే 16 ప్రాణాలు నిలిచేవి. మరో 4 ప్రాణాలు కొన ఊపిరితో బిక్కుబిక్కుమనేవి కాదు. ఆసుపత్రిలో చేరిన బాధితులు వారం రోజుల తర్వాత తమ అస్వస్థతకు కల్తీపాలే కారణమని చెప్పాక ప్రభుత్వం తీరుబడిగా స్పందించింది. వైఎస్ఆర్సీపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాకే చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారు. రాజమహేంద్రవరంలో ఎవరిని కదిపినా ఇవే మాటలు చెబుతున్నారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం వారు చనిపోయాక అరాకొరా పరిహారం అందించిన ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయిన వారిని కోల్పోయి ప్రైవేట్ వైద్యానికి లక్షలకు లక్షలు దొరికిన చోటల్లా అప్పులు చేసిన కుటుంబాలు నెల రోజులు గడిచిన మనోవేదన నుంచి బయటపడలేదు. బాధితుల కుటుంబ సభ్యులను కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్న సన్నివేశాలు గుండెల్ని పిండేస్తున్నాయి. పాలలో ఇథిలీన్ గ్లైకాల్ కలవడమే బాధితుల మృతికి కారణమని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి కల్తీపాలు బాధితుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపినట్లు ప్రకటించిన ప్రభుత్వం ల్యాబ్ల నుంచి వచ్చిన వాస్తవ నివేదికలను ఇప్పటికీ రహస్యంగానే ఉంచింది. వాస్తవానికి ఇథిలీన్ గ్లైకాల్ కలిస్తే పాలు నీలిరంగులోకి మారుతాయని, అయితే బాధితులు తాగిన పాలు రంగు మారలేదని చెబుతున్నారు. మరికొందరు గడ్డి మందేమైనా కలిసిందేమో అంటున్నారు. ఇంకొందరు పాల వ్యాపారం పోటీలో ఏదైనా కుట్ర జరిగిందా అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాల పదార్థాలు తీసుకోవాలన్నా టీ తాగాలన్నా జనం వణికిపోతున్నారు. నిందితుడు గణేష్ సరఫరా చేసిన పాల నుంచి వెన్న సేకరించి నెయ్యిగా దాచుకున్న వారు ఉన్నారని వారిని అప్రమత్తం చేయడం, పాల కల్తీపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు వాపోతున్నారు. కల్తీపాల ఘటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సైతం బాధిత కుటుంబాలను పరిహసిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటనంలో మరణించిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే రాజమహేంద్రవరంలో కల్తీపాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం మాత్రమే ఇచ్చిందని బాధితులు వాపోతున్నారు. అయిన వారిని కోల్పోయిన వారికి పరిహారం పెంచాలని ఒక్కొక్కరు 1.50 లక్షల నుంచి 10 లక్షలకు పైగా అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేసిన కుటుంబాలకు వైద్య ఖర్చులను తక్షణం చెల్లించి ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాల నేతలు పదే పదే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.